చాలా సింపుల్‌గా హైదరాబాదీ స్టైల్ ఎగ్ దమ్ బిర్యానీ తయారీ విధానం ఎలా అని చూసేద్దామండి. ఫస్ట్ టైమ్ చేసినా చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేస్తుంది. మందంగా ఉన్న బిర్యానీ పాట్ తీసుకొని ఉడికించిన కోడిగుడ్లు, బ్రౌన్ ఆనియన్స్, గరం మసాలా దినుసులు, మసాలా పౌడర్లు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేశాను. అల్లం వెల్లిపాయ పేస్టు, పెరుగు వేసి బాగా కలపాలి. సాల్ట్ కూడా వేశానండి. ఇప్పుడు దీంట్లో బ్రౌన్ ఆనియన్ వేపిన ఆయిల్ ఉంటుంది కదా! అది కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలిపేసి పక్కనైతే పెట్టేయాలి. ఇప్పుడు రైస్ అయితే ఉడికించాలన్నమాట. దానికోసం ఒక గిన్నెలో నీళ్లు వేసి గరం మసాలా దినుసులు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు వేశాను, ఆయిల్ వేశాను, పచ్చిమిర్చి, పుదీనా, లెమన్ కూడా వేశానండి. వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఎసరు బాగా మరిగిన తర్వాత నానబెట్టిన రైస్ వేసి 85% ఉడికించాలండి. ఏమేమి వేసాననేది నేను డిస్క్రిప్షన్లో రాస్తాను చూడండి. అన్నం అయితే వాచేసానండి. చాలా ఈజీగా ఉందన్నమాట ఈ పాత్ర ఉపయోగించడం వలన. ఇంకా ఉడికించిన రైస్ వేసి బ్రౌన్ ఆనియన్స్, రైస్ వండిన వాటర్ వేసాను. కొంచెంగా గరం మసాలా, పుదీనా వేసేసి తక్కువ మంటల్లో 10 నిమిషాలు అలా వదిలేసానండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసేయండి మరి.